నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్నటి రోజున ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన సంఘటన యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనిషిని కూడా ఏ విధంగా కలిచి వేసిందో కూడా మనందరం కూడా ఒకసారి గమనించాలి. భారతీయులందరం కూడా మనమందరం కూడా మేరా భారత్ మహాన్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అంటూ కూడా మనం ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆ రోజు మనం సంఘటన చూసుకుంటే అమాయకులైనటువంటి టూరిస్టుల పైన ఏ విధంగా టెర్రరిస్టులు వచ్చి వాళ్ళకి హతమార్చడం, ఏ విధంగా అందరి మనుషుల్ని కూడా ఎట్లా ఏ విధంగా బాధ పెట్టిందో కూడా మనం అందరూ ఒకసారి గమనించాల. దీన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల ముందు కూడా మేమందరం కూడా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కూడా మన అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాలతో మేము ఒక క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాల, ఇలాంటి ఘటనలు మరీ జరగకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మేము క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఎంతో కాలంగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ఈ మధ్య కాలంలోనే చాలా మంది టూరిస్టులకి వెళ్ళేవారు. మనం అనంతపురం నుంచే చూసుకుంటే అనేక మంది కాశ్మీర్ని పర్యటించడం కూడా జరిగింది. మా పక్కన రాంతుల్లా గారు కూడా పోయిన సంవత్సరం పోయిస్తున్నారంట. ఆ పెహల్గాం నిన్న చెప్పినారు ఆయన కూడా. పెహల్గాం కూడా నేను కూడా వెళ్ళొచ్చాను. అక్కడ పైకి వెళ్ళాలంటే కూడా గుర్రాల పైన వెళ్ళాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంత మినీ స్విట్జర్లాండ్ ఉండేటువంటి ప్రదేశాన్ని ప్రతి ఒక్కరి పోలా ఇప్పుడు చాలా మంది సౌత్ ఇండియా వదిలిపెట్టి కాశ్మీర్ పోదాం, కాశ్మీర్ ఒక హెవెన్ లాగా ఉంటుంది, ఒకసారి ఖచ్చితంగా చూడాలి ఒక లైఫ్ టైంలో అని చెప్పేసి అనేక టూరిస్టులు ఈ మధ్యకాలంలో కాశ్మీర్ కూడా పోయే విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాల. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఏదో హాలిడేస్ మొదలయ్యాయి, ఇంట్లో పిల్లలు వచ్చేసి వాళ్ళ నాన్నను ఒప్పించుకొని, భార్యలు వచ్చేసి వాళ్ళ హస్బెండ్ని ఒప్పించి కాశ్మీర్కి వెళ్దాం అని చెప్పి ఒక 5-6 డేస్ టూర్కి వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని, వాళ్ళ హస్బెండ్ని ఒప్పించుకొని ఇట్లా 5-6 డేస్ వెళ్ళొద్దామని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగితే ఏ విధంగా ఫ్యామిలీస్ ఉంటాయి, ఏ విధంగా పిల్లలు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఏ విధంగా ఆ పిల్లోని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకుంటే మనసు ఏ విధంగా అవుతుందో కూడా ఒకసారి మనం గమనించాలి. దాదాపుగా 26 మంది ఆ అటాక్లో చనిపోవడం జరిగింది. 20 మందికి పైగా తీవ్రంగా గాయాలు కూడా అయిన విషయం కూడా మనందరికీ తెలిసిండదు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి చనిపోయిన వాళ్ళకి ఆదుకోవాలా. అదేవిధంగా అక్కడ గాయపడిన వాళ్ళని కూడా ప్రభుత్వాలే ఆదుకొని వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం కూడా మీ అందరూ తెలుసుకున్నాను. భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించిన విషయం కూడా మనం అందరూ కూడా గమనించాం. ఈరోజు మనం చూసుకుంటే గతంలో కూడా మనం చూసుకుంటే పుల్వామా కావచ్చు, ఊరిలో కూడా కావచ్చు, గతంలో కూడా కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ అని చెప్పేసి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అందరు పార్టీ వాళ్ళని పిలిపించి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీనిపై మేము చర్యలు తీసుకుంటాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటివి మరీ జరుపుకోకుండా చూసుకుంటా అని చెప్పి కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. అదే సంఘటన మన పెహల్గాంలో జరిగిన తర్వాత ఒకరోజు తర్వాత మరి మన అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ విధంగా కూడా మరి కాకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇవి కేవలం మాటలు చెప్తారో ఏమో అయితే అర్థం కాదు. గతంలోనే వీళ్ళు యాక్షన్ తీసుకుంటే కన్నా ఈరోజు పెహల్గాం అటాక్ జరిగేదా? ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి అమాయకుల జీవితాలు ఏ విధంగా బలవుతున్నాయో కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం అక్కడ
ఓసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్తారు, పోలీస్ భద్రత లేదు, సెక్యూరిటీ ఫోర్సెస్ లేవని కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ క్రౌడెడ్గా ఉన్న ఏరియాలో అక్కడ కూడా ఒక సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ క్యాంప్ లేదని చెప్తున్నారు, పోలీస్ ఫోర్స్ లేదంటూ కూడా. అక్కడ ఏ విధంగా ఘటన జరిగింది కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాల. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా నో క్విక్ రియాక్షన్ టీమ్ అని చెప్పేసి అది చేరుకోవడానికి కూడా దాదాపుగా 1.5 గంట పట్టిందంటే కూడా ఏ విధంగా మన వ్యవస్థ పనిచేస్తామని కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా టూరిస్టులకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సహాయ నిధి కింద ఏదో కొంత డబ్బు అందిస్తారు. అది కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలా, ప్రతి దానిపైన కూడా చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మొన్నటి రోజున ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, నరేంద్ర మోదీ గారు, టెర్రరిస్టుల పైన మేము ఖచ్చితంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా శిక్ష వాళ్ళకి వేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా కూడా వారికి ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధమైన శిక్ష వేయాలని చెప్తే రాబోయే రోజుల్లో మరి ఎవరైనా చేయాలని కూడా భయపడే విధంగా శిక్ష వేయాల్సింది కూడా మేమందరూ కూడా కోరుతున్నాం. వాళ్ళందరూ కూడా మన శత్రువులే. మన భారతదేశానికి పక్కన నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చి మన మాతృభూమి పైన ఇలాంటి ఘటనలు చేస్తున్నట్టు కూడా ఏ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలో కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాల. మీరు ఒక హ్యుమానిటీకే శత్రువులుగా మేమందరూ కూడా భావిస్తున్నాం. ఇస్లాం ఏమని చెప్తుంది? ఒక ముస్లింగా ఉండి నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను, ఇస్లాం క్లియర్గా చెప్తుంది శాంతియుతంగా ఉండాలా, పీస్గా ఉండాలా, పేషెన్స్గా ఉండాలని చెప్పి ఇస్లాం నేర్పుతుంది. కానీ వీళ్ళు చూస్తే ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ని ఏ విధంగా హతమార్చడం కానివ్వండి, కత్తులతో దాడులు చేయడం కానివ్వండి, ఇస్లాం అయితే కూడా ఎక్కడ ఈ విధంగా చెప్పదు. దీని అందరికీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బాధ కలిగిన రోజే. ఈ సంఘటన విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరం జరిగింది, ఎలా అమాయకుల పైన ఇలాంటి ఘటనలు జరగడం ఏ విధంగా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చకుండే విషయమే. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ సంఘటన చేసినారో వారి అందరిపైన సివియర్ యాక్షన్ తీసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన జరుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఎవరైతే గాయపడినారో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, చనిపోయిన వాళ్ళకి, మృతి చెందిన వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మొన్న జరిగిన 22వ తారీఖు మన ఇండియాలో చాలా అందమైన ప్లేసెస్ ఏదైనా ఉందంటే కాశ్మీర్. ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ కాశ్మీర్. అక్కడ నేను పోయిన సంవత్సరమే వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్నది పాపం గుర్రాలతో పైకి పిలుచుకొని పోతారు. 7 కిలోమీటర్ ఉంది దాదాపుగా పైన, ఆ కొండ పైన పిలుచుకొని పోతారు. అక్కడ మినీ స్విట్జర్లాండ్ మాదిరిగా ప్లేస్ చాలా అందంగా ఉంది. అక్కడంతా టూరిస్టులే ఎక్కువ అయిపోయేది. అక్కడైతే గుర్రాల మీద చాలా కొండల పక్క నుండి పిలుచుకుపోతారు. చాలా డేంజర్ ప్లేస్ అది. అక్కడ పోవాల రావాలంటేనే దాదాపు పోయేకి 1 గంట, వచ్చేకి 1 గంట అవుతుంది. అంత కఠినంగా ఉంది ప్లేస్. అక్కడైతే మన ఇండియన్ ఆర్మీ ఒక్కరంటూ ఒకరు లేరు. అక్కడ ఒక్కరు కూడా ఉండరు. మేము సంవత్సరం కిందట పోయినప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, దాదాపుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి దాని తర్వాత ఈ టెర్రరిస్ట్ ముక్కలు మా ఇండియా మీద చొరబడి చేస్తానంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి స్థితిలో ఉందో కొద్దిగా గమనించాల. అదే చూసుకుంటే గతంలో కూడా ఈరోజు ఏం కొత్త కాదు. ముంబై బాంబ్ పేలూరులో చూసుకోండి, టెర్రరిస్టులు అటాక్ చేశారు. దీంట్లో తాజ్ హోటల్లో కసబ్ దూరి
ఇష్టానుసారంగా చంపేశారు. అలాగే పార్లమెంట్లో దూరి చంపుతా అంటే కూడా మనం ఇట్లా నిద్రపోతే పద్ధతి కాదు. దీనిలో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా పకడ్బందీగా చేయాలా. మన ఇండియా బార్డర్ ఎక్కడెక్కడ ఉందో దాని దగ్గర చాలా మిలిటరీ వాళ్ళకి భద్రపరిచి వాళ్ళకి దాదాపుగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదంట మిలిటరీ రిక్రూట్మెంట్ తీసుకోకోకుండా దీని మీద కూడా తీసుకొని మిలిటరీ పెంచి భద్రత అనేది కట్టుదిట్టం చేస్తే వాళ్ళు చైనా వాళ్ళు కూడా మన బార్డర్లోకి దూరుతున్నారు. అలాగే మాకు భద్రత అనేది ఇండియాకి లేకుండా పోతుంది. దీనివల్ల చాలా రాబోయే కాలంలో ఇంకా దెబ్బతింటాం మేము. ఇప్పటికైనా కొద్దిగా తెలుసుకొని పకడ్బందీగా చేస్తే బాగుంటుంది. వాళ్ళు అక్కడ గుర్రాలు తీసుకొని పోయే వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు. అక్కడ వాళ్ళు నా ఫోన్ పోయింది, 1,20,000 రూపాయల ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళు ఇచ్చి మీ ఫోన్ ఇక్కడ పెట్టేశారు అని మళ్ళీ రిటర్న్ చేసినారు. వాళ్ళైతే చాలా మంచోళ్ళు. వాళ్ళ సొంత ఫ్యామిలీ నెంబర్ గా చూసుకుంటారు ప్రతి ఒక్కరు. మీరు ఎవరన్నా పోయిరండి, అక్కడ చూసుకుంటే మేము ఇద్దరం పోయినాం. అక్కడ పోయి అంతా సోన్మార్గు, గుల్మార్గు ఇవన్నీ తిరిగేసి వచ్చాము. ప్రతి చోట అందంగా బ్యూటిఫుల్ ప్లేస్ ఏమన్నా ఉందంటే కాశ్మీర్. అలాంటి కాశ్మీర్ మీద ఇట్లా చేసి వాళ్ళ కడుపు కొడుతున్నారు ఈ టెర్రరిస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ. దీన్ని పకడ్బందీ చేసి రాబోయే కాలంలో టూరిజం ఇంకా మా ఇండియా పెంచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం.